ఇప్పుడు నుండి సినిమా థియేటర్కి వెళ్ళేవాళ్ళం కదా. థియేటర్కి వెళ్తే పేర్లు కొంచెం పవర్ఫుల్గా ఉండేవి. పవర్ఫుల్గా ఉంటే మనం ఏ పేరు పెట్టుకుందాం అంటే అప్పుడు ఫిక్స్ అయ్యింది, ఇప్పుడు కళ్యాణ్ పాడాలని స్క్రీన్ నేమ్ ఎక్కాలి అని చెప్పి. ఆ హోప్తో ఉన్నప్పుడు సడన్గా ఒక రోజు డ్యూటీ అయిపోయి వస్తున్నప్పుడు ఒక ప్రోమో, ఈసారి కామనర్స్ అని చెప్పి పెడితే అది ఎలా అప్లై చేయాలి అని చెప్పి చూసి పెట్టానమాట. అప్లై చేసేటప్పుడు మంచి కాన్ఫిడెంట్తో అప్లై చేశా. తర్వాత సెలెక్ట్ అవుతానా లేదా అనిపించింది. తర్వాత ఫోన్ వచ్చింది, తర్వాత ఇంటర్వ్యూ వచ్చింది, అటెండ్ అయ్యాం, సెలెక్ట్ అయ్యాం, ఎంత షార్ట్ లిస్ట్ అయిపోయి లాస్ట్కి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాం. వాట్ ఐ ఫీల్, బిగ్ బాస్ అంటే కావాలనిపించే కష్టం. ఫుడ్ కరెక్ట్గా ఉండదు, స్లీప్ కరెక్ట్గా ఉండదు, మనుషులు కరెక్ట్గా ఉండం, కానీ అయినా ఇది కావాలి మనకి. ఇన్ని వారాలు ఈ థాట్ ఆఫ్ మైండ్ లేకపోతే ఎవరు ఇన్ని వారాలు ఎవరు సర్వైవ్ అవ్వలేరు. నాట్ ఈవెన్ వచ్చిన వాళ్ళందరూ అదే మైండ్ సెట్తో వస్తారు. ఈ జర్నీలో నాకు బాగా గుర్తుండిపోయే సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఏదైతే ఫస్ట్ కెప్టెన్సీ అండ్ లాస్ట్ కెప్టెన్సీ, తర్వాత టికెట్ టు ఫినాలే, ఇవన్నీ మంచి ఎంత అయితే ఉందో బాధలు కూడా అన్నే ఉంటాయి. చాలా చాలా బాధలు జరిగాయి. అండ్ నేను అనుకున్న నా క్లోజెస్ట్ పీపుల్ నాకు ఎలా అయినా వీళ్ళు నాతో పాటే ఉంటారు అని అనుకున్న వాళ్ళు నాకు ముందే వెళ్ళిపోవడం జరిగింది. ఇవన్నీ అర్థం చేసుకొని గేమ్లో దిగిన తర్వాత నాకు అన్న దొరికాడు ఈ హౌస్లో.